కడప నుంచి తాడేపల్లికి బయలుదేరారు వైఎస్ షర్మిల. కడప ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తాడేపల్లికి బయలుదేరారు ఆమె. కాసేపట్లో సీఎం జగన్ ని కలవనున్నారు షర్మిల. కడప నుంచి తాడేపల్లికి బయలుదేరారు వైఎస్ షర్మిల. కడప ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తాడేపల్లికి బయలుదేరారు ఆమె. కాసేపట్లో సీఎం జగన్ ని కలవనున్నారు. తన కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థ అలాగే పెళ్లి వేడుకకు సంబంధించి పెళ్లి పత్రికను ఇవ్వనున్నారు. మరి కాసేపట్లో జగన్ తో ఆమె తాడేపల్లిలో భేటీ కానున్నారు. ఆ తర్వాత భేటీ తర్వాత ఢిల్లీకి వెళ్తారు అనే వార్తలు వస్తున్నాయి. కడప నుంచి తాడేపల్లికి బయలుదేరారు షర్మిల. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా మనకు అందిస్తారు. రెహానా, అక్షయ, మరి కాసేపట్లోనే షర్మిల తాడేపల్లికి చేరుకోనున్నారు. కొద్దిసేపటి క్రితం ఆమె కడప ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యారు స్పెషల్ ఫ్లైట్ లో. అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. గన్నవరం నుంచి నేరుగా తాడేపల్లిలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఆమె చేరుకోనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కాకినాడ పర్యటన నుంచి ఇంకా తిరిగి తాడేపల్లికి చేరుకోలేదు. బహుశా కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా తన నివాసానికి చేరుకుంటారు. సో షర్మిల తన కుమారుడు వివాహ వేడుకకు వేడుకను ఆహ్వానించడానికి తన ఇద్దరు పిల్లలు కుమారుడు కుమార్తెతో కడప ఎయిర్పోర్ట్ నుంచి ఆమె బయలుదేరారు. సో ఇద్దరు షర్మిల మరొక వైపు చూసుకున్నట్లయితే ఇవి పర్సనల్ సంబంధాలు ఏ రకంగా ఉన్నా రాజకీయంగా అన్నా చెల్లెల మధ్య దూరం ఉండడము, రాజకీయ మార్గాలు వేర్వేరుగా ఉండడం అనేది ఇక్కడ ప్రాధాన్యత లేదంటే చర్చనీయాంశంగా మారే. షర్మిల వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. రేపు తన సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత తన కుమారుడి వివాహానికి ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్లి రేపు కాంగ్రెస్ లో చేస్తారు. సో సహజంగానే మనందరికీ తెలిసిన అంశమే వైఎస్ఆర్ టీపీకి కాంగ్రెస్, టీడీపీ, జనసేన వీళ్ళందరూ ప్రత్యర్థులుగా ఇప్పుడు ఎన్నికల సమయంలో పోరాడుతున్న నేపథ్యంలో ఆయన సొంత సోదరి కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యి రేపు ఆమె కాంగ్రెస్ నాయకులుగా మారనున్నారు. ఈ క్రమంలో ఒక పొలిటికల్ గా వేరే దారులు ఉండడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ పెళ్లికి పిలవడము లేదంటే పెళ్లికి సంబంధించిన కలయిక అనేది ఆహ్వాన పత్రిక ఇవ్వడం అనేది వ్యక్తిగత అంశము, కుటుంబానికి సంబంధించిన అంశము అయినప్పటికీ రాజకీయంగా ఈ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి రాష్ట్రంలో. అక్షయ, ఎన్ని గంటలకు కలిసే అవకాశం ఉంది రెహానా? ఇప్పటి వరకు నా షెడ్యూల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే షర్మిల 4:30 గంటల ప్రాంతంలో లేదంటే 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఆమె సీఎం క్యాంప్ నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా ఉన్నారా లేదా అనేది కొంత సందిగ్ధత అయితే కనిపిస్తుంది. ఇందాక కడప ఎయిర్పోర్ట్ లో నుంచి బయలుదేరినప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో విజయమ్మ లేరు అనేది సమాచారం అందుతుంది. అయితే రోడ్ మార్గంలో వస్తున్నారా లేదంటే కేవలం షర్మిల మాత్రమే తన కుటుంబంతో వస్తున్నారా అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే ఈ నెల జనవరిలో తన కుమారుడి ఎంగేజ్మెంట్, అదేవిధంగా ఫిబ్రవరిలో వివాహానికి సంబంధించి ఇప్పటికే తేదీలను షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దానికి ఆహ్వానించడం కోసం ఆమె మరి కొద్దిసేపట్లో తాడేపల్లి సీఎం నివాసానికి చేరుకోనున్నారు. అక్షయ. ఓకే రెహానా.